హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, మేమైతే ఒక పెళ్ళికి వెళ్తున్నాం. ఆ పెళ్ళికి వెళ్ళి వచ్చేటప్పుడు మేమైతే కడెం దగ్గర పెళ్ళికి వెళ్ళామండి. కడెం డ్యామ్ చూద్దామని అట్లా వెళ్ళాము. ఇదిగోండి, ఇక్కడ మిషన్ భగీరథ ఉంది. దానికి చూడండి చిన్న చిన్న పక్షులు ఎన్ని గూళ్ళు కట్టుకున్నాయో. అవైతే చాలా బాగుండే. అసలు అవి ఎంత పైన ఇలా కట్టుకున్నాయో కూడా తెలియదు. అంత విచిత్రంగా వచ్చిన వాళ్ళందరూ అవే చూస్తున్నారు. మా వాళ్ళు అయితే బోట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారండి. ఇక్కడ పీపుల్స్ ఉన్నారు కదా, వీళ్ళకు ఆ బోట్ ఎక్కాలంటే కొంత మెంబర్స్ కావాలంట. అందుకే వాళ్ళు ఆపారు బోట్ మెంబర్స్. ఇక మేము వచ్చినాం కదా అని మమ్మల్ని ఎక్కించుకొని మేమందరం కలిసి కూడా మంచిగా చూస్తూ బోట్ ఎక్కినాం. బోట్ ఎక్కాక మా వాళ్ళది సంబరం అంతా ఇంత కాదు, మా పిల్లలదైతే. ఇదిగోండి, మా వాడైతే వీడియోకి హాయ్ కూడా చెప్తున్నాడు. ఇదిగోండి, బోటు కదిలిన తర్వాత ఒక్కొక్కరి ఫేస్లో టెన్షన్ అయితే ఫుల్ ఉండే. అంటే మరీ లోతైన నీళ్ళు కదా, అందుకే. బోట్ ఎక్కినాక మా వాళ్ళు చూడండి, మా చిన్నోడైతే నన్ను పట్టుకున్నాడు. మా పెద్దోనికి అసలు భయమే లేదు. పక్కన వాళ్ళ నాన్న పక్కన కూర్చొని బోట్ని పట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇక తర్వాత ముందు వెళ్తుంటే అది చూసిన తర్వాత అంబలైతే ఎండాకాలం అని అంబలైతే ఉచిత అంబలని ఎండాకాలం చేస్తున్నారు. మేము కూడా తీసుకున్నాం. ఇదిగోండి, మేము వచ్చే రూట్లో ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే ఎంత పెద్ద చెరువు ఉందో. ఈ చెరువు దగ్గర మేమైతే ఆగినాం. ఈ కొలను చూసాకైతే నేనైతే మా ఆయనని అడిగిన తర్వాత ఆయననైతే మా తమ్ముడు నేను నడుస్తున్నా. ఇది చూసాకనైతే నేనైతే మా ఆయనను తెంపిమని అడిగిన. అందులోకి ఎట్లా దిగుతామే అంటే నాకు తెంపిస్తేనే వస్తా అన్నాక ఆయన చూడండి మెల్లి అనైతే లోపలికి వెళ్ళేసి ఇదిగోండి కొన్ని ఫ్లవర్స్ అయితే తెంపుకొచ్చాడు. అది కింద చూస్తే అలా అనిపించట్లేదు కానీ ఫుల్ లోతైతుందంట. అది కడుక్కున్న తర్వాత మేము అసలు కారు ఎక్కే ముందు కాళ్ళు ఎలా కడుక్కోవాలో అర్థం కాలేదు. అంటే మధ్యలో వాటర్ ఉండేసరికి కడుక్కున్నాం. ఇక ఇదిగోండి, ఇవైతే ఫ్లవర్స్. ఇట్లా ఒక 6 ఫ్లవర్స్ తెంపాడు. ఇదిగోండి అవే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.